రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంపై జనంలో ఉన్న ఆదరణ అనుసరించి ఆయన అడుగులు ఉంటాయని అంటున్నారు. కూటమిలోనే ఉంటూ తన వద్ద ఉన్న ప్లాన్ బిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ జనంలో కూటమి ప్రభుత్వానికి చెక్కుచెదరని ఆదరణ ఉంటే మాత్రం ఇలాగే కొనసాగే వీలుందని అంటున్నారు. అలా కాకుండా ఏమాత్రం వైసీపీ మొగ్గు చూపినా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు. అయితే కూటమి నుంచి వైదొలగకుండానే కొన్ని షరతులు విధించే అవకాశం కూడా లేకపోతున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానన్న అప్రబద్ధం నుంచి ఆయన బయటపడి కూటమిని పవన్ కళ్యాణ్ లీడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఎటు టీడీపీ కంటే బీజేపీలో పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ నమ్మకం ఉంది. దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తారంటున్నారు. అందుకే 2029 ఎన్నికల ప్రచారంలోనూ తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న సామాజిక వర్గానికి, అభిమానులకు కూడా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలంటే టీడీపీకి తాను చెప్పే ఆప్షన్కు తలంచాల్సిన పరిస్థితి తప్ప మరొక దారి లేదు. అలాగని బయటకు వెళ్లి ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని వారికి తెలియంది కాదనేది జనసేనాని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడే సమయం కాదని వేచి చూస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయకపోవడంతో పాటు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కు అండగా ఉంటుందన్న నమ్మకంతో ఆయన చివరి ఏడాది ఈ ప్లాన్ను అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ పర్యటనలు కూడా పవన్ కళ్యాణ్ జోరుగా చేయడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు అవసరాలు తీర్చేందుకు సిద్ధమవుతున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అండదండలతో పాటు తనకున్న క్లీన్ ఇమేజ్ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని, అవసరమైతే ఢిల్లీ పెద్దలతో చంద్రబాబును ఒప్పించి కీలక నిర్ణయాన్ని ఆయన నోటి నుంచి చెప్పే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది.